హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మగా పుల్ల పుల్లగా ఉండే చేపల పులుసు అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఎంచక్కా తినచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో నేను చేసినట్టు ఒక్కసారి చేపల పులుసు చేయండి, మీకు నచ్చుతుంది. ముందుగా నేను చిన్న చేపలు ఇలా తీసుకున్నాను. శుభ్రంగా వాటిని తల తోక కట్ చేసుకొని కల్లుప్పు వేసి కడిగి ఇవన్నీ ఒక మట్టి పాత్రలో తీసుకుంటున్నానండి. వీటి పేరేంటో మీరే చెప్పాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం అనేది కలుపుకుందాము. ముందుగా తగినంత ఉప్పు, అంటే మన టేస్ట్ కొలదండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఇలా చేపల పులుసు అనేది చేసుకోనండి. ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేను. ముద్ద తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది చేపల పులుసు అనేది. మన టేస్ట్ కొలది కారం అండి. నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, ఇప్పుడు మొత్తము కలుపుకుందామండి. ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు నూనె ఇవన్నీ ఈ చేపలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక గంట నానబెట్టి అప్పుడు చేపల పులుసు అనేది పెట్టుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఉప్పు కారం అనేది బాగా కలుపుకున్నాము. ఇప్పుడు చింతపండు అనేది నానబెట్టుకుందామండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఇప్పుడైతే చేపల పులుసు అనేది రెడీ చేసుకుందాము. ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండులో నుంచి ఇలా పులుసు తీసుకొని చిక్కడిగా తీసుకోవాలండి. పులుసు అనేది చిక్కటి పులుసు తీసుకొని ఇలా పులుసు అనేది ఈ చేపల్లో పోసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అది సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. ఇలా ఉడుకుతున్నప్పుడు పచ్చి కరివేపాకు అనేది వేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి అండి ఇది. అంటే 2 స్పూన్ల ధనియాలు తీసుకొని ఒక అర టీ స్పూన్ మెంతులు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర బాగా వేయించుకొని పొడి చేసుకున్నాను అనమాట. ఇది చేపల పులుసుకి చాలా బాగుంటుందండి ఈ పొడి అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే పులుసు అయితే రెడీ అయిపోయింది. ఉప్పు సరిపోయింది లేదో ఒక్కసారి చూసుకోవాలండి ఈ టైంలో. ఇప్పుడు నేను చేపలు చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఉడికిపోయినాయి అనమాట చేపలు అనేది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్దండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. చేపల పులుసు అయితే రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.